హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట వీడియో. అయితే ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే, గత వారం రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదండి. ఇది వచ్చేసి గురువారం వ్లాగ్ అనమాట. మేము గురువారము నర్సరీకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నామండి. అయితే ఒకటే వర్షం కదా, పనులు ఏమి చేయాలనిపించలేదు. అయితే వేడివేడిగా గారెలు వేద్దామని మినపప్పును అయితే నానబెట్టారండి. ఆ మినపప్పుతో గారెలను ఇంకా శనగపిండి ఉంటే దానితో గట్టి పకోడీ వేస్తే కరకరలాడుతూ బాగుంటుందని నేనైతే అనుకొని గారెలు అయితే వేశానండి. అయితే గారెలు మొత్తం వీడియో తీయలేదు, కానీ నార్మల్గా చేసే వీడియో అయితే తీశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పకోడీ కూడా చేశానండి. ఇంట్లో పిల్లలు, మా హస్బెండ్ ఆ రోజు ఇంట్లోనే ఉన్నారనమాట. ఒకటే వర్షం కదా, ఇంకా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు బాగా టైంపాస్ అవుతుంది, తింటారు సరదాగా అని చెప్పేసి చేశాను. సో చాలా బాగా వచ్చాయండి గారెలు, ఇంకా పకోడీ చాలా బాగా వచ్చాయి. ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. కామెంట్లో చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఇవి ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4కి అలా మేము అయితే నర్సరీకి వెళ్ళామండి. ఇంకా ఈ నర్సరీ వచ్చేసి ఇవి విజయవాడ బైపాస్ రోడ్, అంటే కృష్ణలంక నుంచి లేదా బస్ స్టాండ్ నుంచి కానీ ఇటు వారధి నుంచి కానీ ఎటువైపు నుంచి వచ్చినా ఇక్కడ ఈ నర్సరీ అయితే ఉంటుందండి. మనం బెంజ్ సర్కిల్కి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట, మెయిన్ రోడ్ మీదే. అయితే ఈ నర్సరీ పేరు ఏం అక్కడ బోర్డు అయితే లేదండి, నర్సరీ పేరు చూపించడానికి. అంటే ఏదైనా ఉందేమో కానీ వర్షానికి తీసేసినట్టున్నారు, నాకు బోర్డు అయితే కనిపించలేదు నర్సరీ పేరు. ఎవరికైనా ఇది మెయిన్ రోడ్ మీదే కాబట్టి క్లియర్గా కనిపిస్తుందండి. ఈ నర్సరీ నేను లాస్ట్ టైం కూడా వీడియోలో పెట్టాను. మళ్ళీ మొక్కలు తీసుకున్నాము, వర్షాలు పడుతున్నాయి కదా అని నేనైతే వెళ్ళాను అనమాట. ఇక్కడైతే లేని మొక్క అంటూ లేదండి, అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. కూరగాయల విత్తనాలు, వాటికి సంబంధించిన ఎరువులు కానీ, గులాబీ మొక్కలు, రకరకాల పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరం ఏవో ఒకటి 2-3 రకాల మొక్కలు అయితే తీసుకుంటాను, కానీ ఈ రెంటెడ్ హౌసెస్ కదా, మొక్కలు అయితే బతకవండి. కొన్ని రోజులు ఏదో 1-2 పూలు పూసి చనిపోతాయి అన్నమాట. అలా ప్రతిసారి మొక్కలు తేవడం, అవి చనిపోవడం అలాగ అవ్వడం వల్ల మా హస్బెండ్కి పెద్దగా ఇష్టం ఉండదు. నాకైతే మొక్కలు పెంచాలని చాలా ఇష్టం అనమాట. అందరూ వీడియోస్లో చేస్తారు కదా, వాళ్ళ గార్డెనింగ్ వీడియోస్ కానీ, చాలామంది పూల మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటుంది లేడీస్కి. నాకు కూడా అలవాటు అంటే ఇష్టం, కానీ నాకు పెంచే అవకాశం అయితే లేదనమాట. ఫ్యూచర్లో చూడాలండి ఆ కళ ఎప్పటికి నెరవేరిద్దో అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి కుండీలు కూడా ఉన్నాయి, రకరకాల కుండీలు, అంటే తులసమ్మ పెట్టుకునే కుండీలు, బొమ్మల కుండీలు, పింగాణి కుండీలు, ప్లాస్టిక్వి అవన్నీ ఉన్నాయన్నమాట. కుండీలు కూడా, స్టాండ్స్ కూడా ఉన్నాయి, రకరకాలుగా కలర్స్లో కూడా ఉన్నాయి అన్నమాట. చక్కగా డెకార్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఈ కుండీలన్నీ మనం ఏ మొక్కలు తీసుకున్నా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చిన్న సైజ్, స్మాల్ సైజు, బిగ్ సైజు లాగా అలా అన్ని సైజెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేస్తే 100 వరాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా అదే అంటే కింద పాకుతాయి కదా, నేల గులాబీలు అంటారు, అవి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. సో నేను మీకు చూపిద్దామని ఇవి అంటే నర్సరీ మొత్తం వీడియో అయితే తీసానమాట. మీకు ఎప్పుడైనా అంటే ఎవరైనా విజయవాడ వస్తే కనుక అంటే తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఏ మొక్కలైనా సరే. అంటే గులాబీ మొక్కలు కానీ, అంటే చిన్న చిన్న మొక్కలు, అంటే తెలుసు కదా మీకు, ఇప్పుడు ప్రతి వాటికి రేట్లు పెంచేశారు. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి గన్నేరు మొక్క అనమాట. గన్నేరు పూలది చాలా అందంగా ఉండిద్ది కదా. నేను ఇంతకుముందు ఒకసారి యూట్యూబ్లోనే చూశానండి, గన్నేరు మొక్క ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదంట, అది విషపూరితమైన మొక్క అంట. కానీ చాలామంది ఇంట్లో అందాన్ని పెంచుతూ ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండేది. రీసెంట్గానే గోడ కట్టే ప్రాసెస్లో అది మొత్తం తీసేశారనమాట. గన్నేరు మొక్క అయితే ఇంట్లో ఉండడం మంచిది కాదంట, ఎవరైనా ఇంట్లో ఉంటే రిమూవ్ చేసేయండి.
ఇంకా ఇవి వచ్చేసి గులాబీ మొక్కలండి. చాలా రకరకాల గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి. తీగలు, తీగ పూల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాననేది లాస్ట్లో పెట్టానండి, వీడియో లాస్ట్లో. అంటే 2 గులాబీ మొక్కలు, ఒక పారిజాతం మొక్క, ఒక కనకాంబరం మొక్కే తీసుకున్నాను. ఇంకా అంతకుమించి ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం తీసుకున్న ఒక గులాబీ మొక్క అయితే ఎలాగో బతికిందండి, కుండీలోనే ఉంచాను. అప్పుడప్పుడు బాగానే పూలు పూస్తుంది. ఇంకా ఒక్క మొక్కే ఉందన్నమాట నా దగ్గర. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తీసుకున్నాను. ఆ ఒక్క మొక్క మంచిగా బతికి బాగా పూలు పూస్తుంది. సరే ఇంక ఇవి తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న కుండీల్లోనే వేశానండి. అయితే వీడియో లాస్ట్లో ఉంటుంది. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, కానీ మ్యూజిక్ ఆన్ చేస్తానండి. నేను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఆ వీడియోలో అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. అయితే వీడియో మీరు చూసేయండి.